మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కంకల లారీని బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనమయ్యారు. మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చీమకుర్తి నుంచి మార్కాపురం వైపు కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ లారీని హైదరాబాద్ నుంచి పామూరు వైపు వస్తున్న హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఢీకొంది. రెండు వేగంగా ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. టిప్పర్ లారీ రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. వాహనాల్లో ఉన్న ఇంధనం లీక్ కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నికీలలు వేగంగా వ్యాప్తి చెందాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపు మంటలు చెలరేగి ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. 13 మంది మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వీరు కనిగిరి, పామూరు వాసులుగా పోలీసులు చెబుతున్నారు. మరో గంటలో గమ్యస్థానానికి చేరుకుంటారన్న సమయంలో జరిగిన ప్రమాదం తీరని విషాదం నింపింది. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఘటనకు గల కారణాలేంటి? ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రమాదానికి గల కారణము బస్సు వేగమే అని తెలుస్తుంది. ఘటన జరిగిన తర్వాత మృతి చెందిన వారి మృతదేహాలను మొత్తము ఒక్కొక్కటిగా ఇప్పటికే పోలీసులు బయటకు తీశారు. జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని మృతుల వివరాలు ఆరా తీస్తున్నారు. క్షతగాత్రులు దాదాపుగా 15 మంది స్థానిక మార్కాపురం వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎట్లా ఉంది? అందరికీ అంటే బస్సులో కొంతమంది దిగిన తర్వాత వాళ్ళందరికీ చిన్న చిన్న స్వల్ప గాయాలయ్యాయి. వారందరికీ మార్కాపురంలోనే అంటే స్థానిక వైద్యులందరినీ రప్పించారు. వాళ్ళందరికీ చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే మెరుగైన వైద్యం అందించాలని స్థానిక శాసనసభ్యులు కూడా దగ్గర ఉండి అంతా పర్యవేక్షిస్తున్నారు. శ్రీనివాస్, మృతుల కుటుంబాలకు సమాచారం ఏమైనా అందించారా? మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా? మృతులకు సంబంధించి ఇప్పటికే కొంతమంది ఘటనా స్థానానికి చేరుకున్నారు. వారి వివరాలను పోలీసులు ఒక్కొక్కటిగా సేకరిస్తున్నారు. మృతులు మొత్తము కనిగిరి, పామూరు ప్రాంతానికి చెందిన వారు కాబట్టి ఇప్పటికే ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత సమాచారం ఇచ్చారు. వాళ్ళకి సంబంధించి బస్సులు ఎవరైతే ప్రయాణించారో వాళ్ళందరూ తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఘటనా స్థలానికి కొంతమంది చేరుకున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.